హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాకైతే ఇక్కడ చింతపల్లి దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా అస్సలు గుడికాడైతే అస్సలు ఖాళీ లేదు. ఇవాళ తొలి ఏకాదశి కదా, అస్సలు ఖాళీ లేదు. మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నామండి. ఇంకా అంతా దేవుడి దయ వల్ల అంతా దర్శనం అంతా బాగా అయింది. అందులోటి ఫ్రీ దర్శనం అయితే కూడా ఇప్పటికైతే రాపోదండి. మామూలుగా మినిమం ఒక రూ. 100 టికెట్లో వెళ్ళాము. అయితే ఎందుకు వెళ్ళామంటే స్వామికి బెస్ట్ లేట్ అయిపోతుంది కాబట్టి అని వెళ్ళాము. మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడైతే మా అత్తయ్య గారు మా స్వామికి భిక్ష అయితే అక్కడ ఏర్పాటు చేశారండి. ఎందుకంటే గుడిలోనే చేద్దుము, అత్తయ్య పెడతా అన్నారు. మళ్ళీ మేము ఎప్పుడో కానీ రాము కదని చెప్పి అలాగే ఇట్టే కదా వచ్చామని ఆవిడ అక్కడ వండుతానంటే సరే అన్నాం. వాళ్ళ అమ్మగారి చేత్తో ఒకసారి అంతకుముందు సోమాలు వేసినప్పుడు కూడా అప్పుడు మా పెళ్లి రోజుకి వచ్చి ఇలా మా అత్తయ్య గారి చేతితో భిక్ష అయితే చేశారు మా స్వామి. ఇక్కడైతే మా స్వామి అయితే భిక్ష అయితే చేశారు. నేనైతే ఉపవాసం ఉన్నానని నేను తినలేదండి. మా స్వామి అయితే అక్కడ చేశారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ అలా భిక్ష అవ్వడం, ఇంకా అలా దగ్గరికి వెళ్ళి వాళ్ళది ఇంకా అయిపోయిన తర్వాత మేము బయలుదేరిపోయే ముందు మా అత్తయ్య మావయ్యతో అక్షింతలు అయితే వేసుకున్నాం. ఇక్కడ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము భీమవరం అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. ఇక్కడ ఇది ఉంగుటూరు సెంటర్ అండి. ఇక్కడ మినిమమ్ బండి టైము ఒక్క బండి గురించి ఒకటో రెండు వెళ్తాయండి. కనీసం అరగంట సేపు అయినా పడుతుంది ఇక్కడ. అందరూ అనుకుంటారు ఇక్కడ గేట్ పడకూడదు అనుకుంటారు. గేట్ పడిందంటే మినిమం ఒక అరగంట సేపు అయినా ఇక్కడ ఉండాలి. అటు ఇటు కూడా ట్రాఫిక్ ఫుల్గా అయిపోయింది. ఇటో బండి వెళ్ళింది. ఇక్కడేమో పిల్లలందరూ అప్పుడే స్కూల్ టైము వదిలేరు. అందుకని ఇంకా పిల్లలందరూ నేను వీడియో తీస్తున్నానని చూస్తున్నారు. పిల్లలు స్కూల్ టైంకి మేము వెంటనే బయలుదేరిపోయామండి. ఎందుకంటే పిల్లలు మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ సాయంత్రంకి పూజకి వెళ్ళిపోవాలి కాబట్టి. ఇంకోండి ఆ బండి అయితే వెళ్ళింది, ఈ బండి అయితే వచ్చేసింది. ఇలా మినిమం 2 బండ్లు వెళ్తాయి కానీ ఇక్కడైతే గేట్ అయితే తీయడండి. నిజంగా వచ్చామంటే ఒక అరగంట సేపు ఇక్కడ అయిపోతుంది. ఇలా అయితే మా జర్నీ అయితే ఇవాళ మా చింతపల్లి వచ్చిన తర్వాత మా అత్తగారి ఇంటికి భిక్ష చేసాక ఇలా అయిపోయింది. అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు చింతపల్లి వెళ్ళిన వీడియోలు అక్కడ మేము ఎలాగైతే దేవుడికి ఇవన్నీ జనం ఎంత అవన్నీ వీడియో అయితే తీసానండి. ఆ వీడియో మీకు ఫుల్ వీడియో కింద పెడతాను, చూసేద్దరు. అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకేమైనా చెప్పాలని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి.